मध्य वक्त से कलमा नसीब नहीं होगा, याद रखिए, ये बात याद रखिए। अज़ान का एहतराम कीजिए। ये है मज़हब इस्लाम जो दिलों को बदल कर देता है, अल्लाह की तरफ खींच देता है। मेरे अजीज दोस्तों, इस कलमा पढ़कर मुसलमान कर लीजिए। मैं कलमा पढ़कर आपके मज़हब में दाखिल होना चाहता हूँ। ये है अज़ान वो चीज है। मेरे अजीज दोस्तों, ईद उल ज़ुहा की नमाज थी। अब जाओ, बोला कहाँ जाऊँ, कहाँ जाऊँगा? अज़ान के अल्फाज ने मेरे दिल पर ऐसा असर किया है। नाम अल्लाह, नाम मोहम्मद ने उसके दिल पर असर ऐसा किया कि उसका दिल बदल गया और बड़ी मोहब्बत से उसने मोहम्मद अल्लाह के रसूल हैं, मैं मोहम्मद रसूल कैसे ले सकता हूँ? हुजूर ने बोला तुम्हारी जुबान से अच्छा लगता है, बोलो ना। उसने अशहदु अन्ना मुहम्मद रसूलुल्लाह अस्सलाम वालेकुम। 10:30 बजे हो गई। आप सब बराबर बैठे तो ठीक रहेगा। यह अल्लाह से होता है और हमारा तजुर्बा। हेलो, अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। మిత్రులారా, మన పెద్దలు చెప్పినట్లు ఏదైతే ఉందో ప్రపంచానికి త్యాగం, కుర్బానీ అంటే త్యాగం, త్యాగానికి ప్రతీక ఏంటంటే బక్రీద్ పండుగ. అదే విధంగా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కానీ అమన్, శాంతి, ఏదైతే శాంతి సందేశం ఇచ్చినారో ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ప్రపంచంలో ఎక్కడ కూడా పేదలకు దగ్గర తీసుకోవడము, అనాథులకు వాళ్ళ హక్కు కల్పించడము, అదే విధంగా ఎవరైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళకు సహాయం చేయడము, అదే విధంగా మనం తినే ముందర ఎదుటి మనిషి తిన్నాడా లేదా అని అడిగి వాళ్ళకు భోజనం పెట్టడము ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మాకు నేర్పించినారు. సోదరులారా, ఈ రోజు ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ అజాన్ వినపడుతుంటది. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రెహమతుల్ ముస్లిమీన్ కాదు, రెహమతుల్ ఆలమీన్. అల్లాహ్కు ద్వేషించే వాళ్ళని కూడా అల్లాహ్ లక్షణంగా పెడతాడు, అల్లాహ్కు ప్రేమించే వాళ్ళని కూడా అల్లాహ్ లక్షణంగా పెడతాడు. ఈ రోజు మనం ప్రపంచంలో చూస్తున్నాం, ఎక్కడ చూస్తే అక్కడ ముస్లింల మీద వ్యతిరేకత, ముస్లింల మీద నిందలు, ముస్లింల మీద అబద్ధాలు, ముస్లింల మీద దాడులు ఎక్కువైపోయినాయి. అయినా కానీ ఎక్కడ కూడా కొద్ది మంది తప్ప ముస్లింలందరూ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీద, ప్రవక్త గారి మీద నమ్మకం పెట్టుకొని మేము జీవిస్తున్నాం. ఒకళ్ళని హాని పెట్టడం, లేదా ఒకళ్ళని ఇబ్బంది పెట్టడం, లేదా ఒకళ్ళు ఏడుస్తుంటే వాళ్ళని చూసి సంతోషించడం ఇస్లాం ధర్మం మాకు నేర్పించలేదు. కాబట్టి ఈ రోజు భారతదేశంలో ముస్లింల మీద గోవులను కోసుకొని తింటారని వేసిన నిందను తిప్పి కొట్టడానికి అన్ని జమాతులకు చెందిన ఆలింలు కుర్బానీ ఇచ్చేటప్పుడు గోవులకు కుర్బానీ ఇవ్వద్దని చెప్పినారు. మా హిందూ సోదరులు గోవులను ఒక తల్లిలాగా భావిస్తారు, మా హిందూ సోదరులు గోవులను ఒక తల్లిలాగా పూజిస్తారు. కాబట్టి నేను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, దయచేసి గోవులను ఎవ్వరు కూడా కుర్బానీ ఇవ్వబాకండి. అదే విధంగా ఏదైతే లేత దూడలు ఉంటాయో ఆ దూడలను కూడా కుర్బానీ ఇవ్వబాకండి. ప్రవక్త గారు ఇతరులను ఇబ్బంది పెట్టు మమ్మల్ని సంతోషంగా ఉండమని ఎక్కడ చెప్పలేదు. అదే విధంగా ఏదైతే ఈ సెక్యులర్ భారతదేశంలో మెజారిటీ హిందూ సోదరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా గోవును తమ తల్లితో పోల్చుకుంటున్నారు. మనం చేసే చాలా చిన్న తప్పుకు నిందలు భారతదేశంలో ఉన్న 35-40 కోట్ల మంది ముస్లింల మీద వేస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, అల్హమ్దులిల్లా మేము ఆ కుర్బానీ ఇస్తాము, గోవులను కైకుండా మేము గమ్ముకుంటాము. కానీ గోవులను ముస్లింలు ఒక్కళ్ళే తింటున్నారా?
వేరే వాళ్ళు గోవులను తినడం లేదా? కొన్ని లక్షల టన్నులు ప్రతిరోజు భారతదేశం నుంచి విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుంది. ఆ ఎక్స్పోర్ట్ చేసే కంపెనీలు ఎవరిలో మీకు తెలుసు. ఏదైతే ప్రతిరోజు 25 నుంచి 30,000 40,000 లక్ష గోవులను పోస్తున్నారు. ఆ గోవులను కోసి ఎక్స్పోర్ట్ చేస్తున్న కంపెనీలను కూడా ముగించడానికి మా హిందూ సోదరులు ముందుకు రావాలని మేము కోరుకుంటున్నాం. అదే విధంగా నెల్లూరులో ఉన్న ఈద్గాలో నుంచి మేమందరం కూడా ముస్లింలు ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, గోవులను జాతీయ జంతువులాగా డిక్లేర్ చేయాలని చెప్తున్న అందరి చేతులు పైకెత్తండి. అందరి చేతులు పైకెత్తండి. అందరి చేతులు పైకెట్టండి. ఎందుకంటే మనము మా హిందూ సోదరులకు మద్దతుగా గోవును జాతీయ జంతువులాగా ప్రకటించమని చెప్తున్నాం. ఎవరైతే ఇప్పటిదాకా ముస్లింల మీద దాడులు చేస్తూ నిందలు వేస్తున్నారో ఎక్కడున్నారు మీరు? రండి, ముందుకు రండి. మీ తోడు మేము నడవడానికి సిద్ధంగా ఉన్నాము. మేము మా హిందూ సోదరుల సంతోషం కోసం, వాళ్ళ ఆత్మ అభిమానం కోసం మాకు గోవు హలాల్ వస్తువు అయినా కానీ దాన్ని కుర్బానీ ఇవ్వకుండా వదిలేస్తామని మేము చెప్తున్నాం. మీరు మా గోమాత అని చెప్పి మా ముస్లింల మీద రకరకాల దాడులు చేయడము, పెద్ద చిన్న లేకుండా వాళ్ళ ముఖం మీద మూత్రం వేయడం, వాళ్ళని కొట్టడం చాలా చేశారు. వాటన్నిటిని కూడా మేము క్షమించేస్తున్నాం. నిజంగా మీకు గోమాత మీద ప్రేమ కానీ ఉంటే భారతదేశంలో ఉన్న సెక్యులర్ వాదులు, హిందూ సోదరులు, ముస్లింలు అందరూ కలిసి ఈ గోవును జాతీయ జంతువుగా ప్రకటించుకోవడానికి ఒక ఉద్యమం చేద్దాం. ఆ ఉద్యమంలో మా హిందూ సోదరులందరూ కూడా రావాలని కోరుకుంటున్నా. అదే విధంగా ఇస్లాం ధర్మం అనేది చాలా పవిత్రమైనది, చాలా గొప్పదైనది. ముస్లింల వైపు ప్రేమతో ఒక అడుగు మీరు ముందుకు వేస్తే మీ వైపు 70 అడుగులు వేయడానికి ముస్లింలు సిద్ధంగా ఉంటారు. సారే జహాన్ సే అచ్చా హిందూ సితా హమారా, हम बुलबुले हैं इसकी ये गुल सिता हमारा, मजहब नहीं सिखाता मजहब नहीं सिखाता आपस में बैर रखना, मुस्लिम है हम वतन है, मुस्लिम है हम वतन है, हिंदू सिता हमारा। अस्सलाम वालेकुम।